ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ ఒక ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పద్దర్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్, జార్డన్ కాక్స్, అలాగే జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, స్వప్నిల్ సింగ్, జాకోబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, స్వస్తిక్ జైస్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్, బియాన్ మల్హోత్రా, అలాగే ఖాన్ శ్రవణ్. బౌలర్స్ జాష్ హేజల్వుడ్, శివాజ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, జాకబ్ డుఫీ, ఎస్ దయాల్, అలాగే రసాద్దర్. సో ఆర్సీబీ ఓవరాల్ స్క్వాడ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే వీళ్ళు బ్యాలెన్స్గా ఉంది. ఎస్పెషల్లీ వీళ్ళు యాక్షన్ చూసుకుంటే ఎక్కువ బ్యాకప్ ప్లేస్ని కొన్నారు. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో వెంకటేశ్వర్ కోసం చాలా ట్రై చేశారు. బట్ అయినా కూడా అతను ఎక్కువ ప్రైస్కి వెళ్ళిన తర్వాత ఆర్సీబీ హోప్స్ పెట్టుకోలేకపోయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీకి వెంకటేశ్వర్ తక్కువ ధరకు వచ్చాడు. సో ఇదైతే ఆర్సీబీకి బెస్ట్ బ్యాన్ చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే దేవదత్ పడిక్కల్ కొన్ని మ్యాచ్లు ఇంజూర్ అయ్యాడు. సో ఆర్సీబీ చూసుకుంటే వెంకటేష్ అయినా ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ని కొనింది. అలాగే ఇంకో ప్లేయర్ చూసుకుంటే జాకబ్ డుఫీ. సో హేజల్వుడ్కి అయితే మంచి బ్యాకప్ ప్లేయర్ దొరికాడు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నప్పుడు జాష్ హేజల్వుడ్ అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు. సో ఆర్సీబీ చూసుకుంటే ఈ యాక్షన్లో మాత్రం మంచి బ్యాకప్ ప్లేయర్స్ని కొనింది. అలాగే 2 ప్లేయర్స్ చూసుకుంటే యాక్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవుతారు అనుకున్నారు. బట్ ఆర్సీబీ లక్కీగా ఈ ప్లేయర్స్ని తక్కువ ధరకు కొనింది. అలాగే ఆర్సీబీ చూసుకుంటే యాక్షన్లో మొత్తం 8 ప్లేయర్స్ని కొనింది. ఈ 8 ప్లేయర్స్లో 5 ప్లేయర్స్ అన్క్యాప్ ప్లేయర్స్, అలాగే 3 క్యాప్డ్ ప్లేయర్స్. అయితే ఓవరాల్ ఆర్సీబీ బై చేసిన అన్క్యాప్ ప్లేయర్స్లో బెస్ట్ బై ఏంటంటే మంగేష్ యాదవ్. ఎందుకంటే ఈ ప్లేయర్ చూసుకుంటే డొమెస్టిక్లో మాత్రం మంచిగా ఆడుతున్నాడు. అలాగే ఆర్సీబీకి చూసుకుంటే ఈ ప్లేయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు. ఎందుకంటే రీసెంట్ న్యూస్ చూసుకుంటే ఎస్ దయాల్ ఒక కేసులో ఉన్నాడు. సో ఇన్ కేస్ ఎస్ దయాల్ ఈ సీజన్ ఆడకపోతే మంగేష్ యాదవ్ బ్యాకప్ ప్లేయర్గా ఉంటాడు. అలాగే దాంతోపాటు ఎస్ దయాల్ మ్యాచ్ ఆడినా కూడా పర్ఫార్మెన్స్ రాకపోతే మంగేష్ యాదవ్ నడిపించే ఛాన్స్ ఉంది. అయితే బై చూసుకుంటే మాత్రం ఫ్యూచర్ కోసం ఆర్సీబీ థింక్ చేసింది. అలాగే 2026 ఐపీఎల్లో ఆర్సీబీ ఈ స్క్వాడ్తో వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేసుకుంటారో లేదో చూద్దాం. అయితే మనం ఆర్సీబీ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే మ్యాక్సిమం లాస్ట్ సీజన్ లాగానే ఉంటుంది. ఓపెనర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీగా ఫిల్సాల్ కంటిన్యూ అవుతారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్సీబీకి బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓపెనర్స్. ఎస్పెషల్లీ ఫిల్సాల్ వచ్చిన తర్వాత ఆర్సీబీ ఇంటెంట్ మారిపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చాడు. అలాగే రాబోయే సీజన్ కూడా ఫిల్సాల్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు. అలాగే నెంబర్ 3 పొజిషన్ చూసుకుంటే ఆబ్వియస్లీ దేవదత్ పడిక్కల్ ఆడతాడు. అలాగే లాస్ట్ టైం చూసుకుంటే దేవదత్ పడిక్కల్ కొన్ని మ్యాచెస్ ఇంజర్ అయ్యాడు. బట్ అయినా కూడా రాబోయే సీజన్ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ బ్యాకప్ ప్లేయర్గా ఉన్నాడు. సో మ్యాక్సిమం దేవదత్ పడిక్కల్ ఆడతాడు. ఇన్ కేస్ ఇంజర్ అయితే మాత్రం వెంకటేష్ అయ్యర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 చూసుకుంటే రజత్ పద్దర్ ఆడతాడు. నెంబర్ 5 చూసుకుంటే జితేష్ శర్మ. సో రీసెంట్గా అయితే ఫామ్ చూసుకుంటే మాత్రం బ్రిలియంట్గా ఉంది. అలాగే నెంబర్ 6 చూసుకుంటే మాత్రం టిమ్ డేవిడ్. సో ఆర్సీబీ అయితే ఈ సీజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్గా మారబోతున్నాడు. ఎందుకంటే ఇతను చూసుకుంటే ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం బ్రిలియంట్గా ఉంది. ఎస్పెషల్లీ టిమ్ డేవిడ్ చూసుకుంటే లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే రీసెంట్గా జరిగిన అబుదాబి టీ20 చూసుకుంటే మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే నెంబర్ 7 చూసుకుంటే ఆబ్వియస్లీ రొమారియో షెఫర్డ్ ఆడతాడు. నెంబర్ 8 కృణాల్ పాండ్యా. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆర్సీబీ కృణాల్ పాండ్యా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా బ్యాటింగ్ అలాగే బౌలింగ్. అలాగే ఫైనల్ చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్. అలాగే నెంబర్ 10లో చూసుకుంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎస్ దయాల్ ఈ సీజన్ ఆడితే మాత్రం డైరెక్ట్ ప్లేయింగ్లో ఆడతాడు, లేదంటే మంగేష్ యాదవ్ ఆడే ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ 11 చూసుకుంటే జాష్ హేజల్వుడ్. బట్ ఇతను చూసుకుంటే ప్రజెంట్ ఇంజరీ కన్సర్న్ ఉంది. అలాగే టీ20 వరల్డ్ కప్లో కూడా స్క్వాడ్లో ఉన్నాడు. సో ఆస్ట్రేలియాకి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. అయితే మాక్సిమం హేజల్వుడ్ చూసుకుంటే 1 or 2 మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ హేజల్వుడ్ ఫిట్గా ఉంటే అన్ని మ్యాచెస్ ఆడచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే శివాజ్ శర్మ. సో ఓవరాల్ ఆర్సీబీ స్క్వాడ్ అయితే వెల్ బ్యాలెన్స్గా ఉంది. సో మీరేమనుకుంటారో ఈ స్క్వాడ్ గురించి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.